is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1B, Chapter number 2, Transformation of Axis, Exercise 2A లో సెకండ్ రోమన్లో సెకండ్ ప్రాబ్లం. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అలాగే చేయాలిమ్మా. బట్ ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఇచ్చారు. అక్కడ మనకి h,k వాల్యూ ఇచ్చారు. ఇక్కడ మనకి టీటా అనే యాంగిల్ ఇచ్చారు. ఓకే, ట్రాన్స్ఫార్మ్డ్ కర్వ్డ్ ఈక్వేషన్ ఇచ్చారు. నెక్స్ట్ మనము ఒరిజినల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఇచ్చినప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ డాష్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ టీటా ప్లస్ వై ఇంటూ సైన్ టీటా, వై డాష్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ టీటా ప్లస్ వై ఇంటూ కాస్ టీటా. ఈ ఈక్వేషన్ని యూజ్ చేసి మనము కొత్త అంటే ఒరిజినల్ ఈక్వేషన్ని కర్వ్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. గివెన్ యాంగిల్ టీటా ఈక్వల్ టు 45 degree and also given transformed equation of a curve is 17x square minus 16xy plus 17y square equal to 225. Equation number 1. Now x dash equal to x into cos theta plus y into sin theta and y dash equal to minus x into sin theta plus y into cos theta. theta ప్లేస్లో మనము 45 degreesలని సబ్స్టిట్యూట్ చేద్దాం. x dash equal to x into cos theta, theta means 45 degree plus y into sin 45 degree, y dash equal to minus x into sin 45 degree plus y into cos 45 degree. Sin 45 and cos 45 values are both same. Okay, so x into 1 by root 2 plus y into 1 by root 2, x by root 2 plus y by root 2. LCM is root 2, x plus y. Next, minus x into 1 by root 2 plus y into 1 by root 2, minus x by root 2 plus y by root 2, minus x plus y by root 2, y dash, this is x dash. ఇప్పుడు మనం x dash y dash వాల్యూస్ అన్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. Substitute x dash and y dash values in equation 1. We get 17 into x square and x dash square అని. So x plus y by root 2 whole square plus కాదు నాన్న మైనస్ 16x into y plus 17 into y స్క్వేర్ కదా. సో దీనికి హోల్ స్క్వేర్ తీసుకుందాం ఈక్వల్ టు 225. ఓకే, స్క్వేర్ అని దేనికి వాటికి ఇచ్చేద్దాం. 17 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై రూట్ 2 హోల్ స్క్వేర్, 16 ఇంటూ ఇది కొద్దిసేపు ఆలోచించండి మా, ఎక్స్ ప్లస్ వై ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై అంటే దీన్ని ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని మళ్ళీ మనం రివర్స్ ఏం చేయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఎస్, లేదు మేడం కన్ఫ్యూజ్ అవుతుంది రాయండి అంటే వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్ ఇలా రాసుకోవాలి. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ రూట్ 2 ఇంటూ రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ దీన్ని కూడా
వై మైనస్ ఎక్స్ అని రాసి హోల్ స్క్వేర్ పెట్టేస్తాను రివర్స్లో. ఓకే, ఈజీగా అయిపోతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. 17 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab/2. 16 ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. 17 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab/2 ఈక్వల్ టు 225. ఎల్సిఎం అన్నింట్లో 2 కనిపిస్తుంది కదా నాన్న, ఈజీగా అయిపోతుంది. బై 2 తీసుకోండి. 17తో మల్టిప్లై చేస్తే 17x² ప్లస్ 17y² ప్లస్ 34xy. -16తో మల్టిప్లై చేస్తే -16y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16x². 17y² ప్లస్ 17x² మైనస్ 34xy ఈక్వల్ టు 225. ఇవి రెండు క్యాన్సిల్. ఇంకా 17x² ప్లస్ 16x². ఓకే, ఇక్కడ ఒకటి ఉంది ప్లస్ 17x². నెక్స్ట్ వైలు 17y² మైనస్ 16y² ప్లస్ 17y² ఈక్వల్ టు, దీన్ని క్రాస్ చేస్తే 10 4 5 4 450 అవుతుంది. ఓకే, లేదనుకోండి ఇంటూ పెట్టేసైనా రాసుకోవచ్చు. 17 20 30 20, సో టోటల్ 50 x². ఇక్కడ సపరేట్ చేస్తే 1 వస్తుంది ప్లస్ 17, దట్ మీన్స్ 18y². దీన్ని ఇలానే రాసుకోండి మా, తొందరగా క్యాన్సిల్ అవుతాయి. 225 ఇంటూ 2, ఎందుకంటే ఇక్కడ 2 కామన్ చేసుకోవచ్చు. 25x² ప్లస్ 9y² ఈక్వల్ టు 225 ఇంటూ 2, 2 క్యాన్సిల్. 25x² ప్లస్ 9y² ఈక్వల్ టు 225. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. ఈజ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. ఓకే, ఇంతేనన్నా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.